హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మౌనికా నేగల. ఇవాల్టి మన సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. పర్ఫెక్ట్గా కమ్మగా కుదరాలి అంటే ఈ కొలతలతో చేసి ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా సూపర్ సాఫ్ట్గా కుదురుతుంది. అలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంది ఈ రవ్వ కేసరి. ఒకసారి ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేసి చూడండి. పర్ఫెక్ట్ రవ్వ కేసరిని ఎంజాయ్ చేస్తారు. అయితే సూపర్ సాఫ్ట్ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొద్దిగా నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లను కూడా వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా ఇవి పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 3 నుంచి 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. రవ్వ మాడకుండా దోరగా వేయించుకోవాలి. రవ్వ మాడిందంటే టేస్ట్ మారిపోతుంది. రవ్వ మాడకుండా దోరగా లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇలా ఇది వేగుతుండగానే 1 కప్పు రవ్వకి 3 కప్పుల పాటు నీళ్లు తీసుకొని పక్కన గిన్నెలో వేడి చేసుకోవాలి. ఇలా రవ్వ వేగిన తర్వాత ముందుగానే మనం వేడి చేసి పెట్టుకున్న నీళ్ళని వేస్తూ కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసినామంటే ఉండలుగా అవుతుంది. రవ్వ అంతా ఉండలు కట్టిందంటే టేస్టే మారిపోతుంది. రవ్వ కేసరి మొత్తం ఉండలు కట్టకుండా నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ ఇలా రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళంతా వేసేసిన తర్వాత రవ్వ దగ్గర పడనివ్వాలి. రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో రవ్వని నీళ్ళని అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర తీసుకోవాలి. చక్కెర పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. చాలా కరెక్ట్ కొలత అనమాట. తీపి సరిపోతుంది. ఇప్పుడు చక్కెర కరిగిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మన ఆప్షనల్. పూర్తిగా మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసాను. కొద్దిగా యాలకుల పొడి వేసినామంటే టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది. యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలి. అంతే, టేస్టీ పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఈజ్ రెడీ. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా కూడా ఉంది ఈ రవ్వ కేసరి. అంతే రుచిగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈసారి రవ్వ కేసరి చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు బాగా కుదురుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.